నాగచైతన్య నుంచి 2 years గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ తండేల్. ఈసారి ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని 2 years టోటల్ గా డెడికేట్ చేసి తీసిన సినిమా ఇది. ఆ కసి మొత్తం వీళ్ళు చేసిన ప్రమోషన్లలో కనిపిస్తుంది. చందు మొండేటి కూడా కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత కూడా 2 years డెడికేట్ చేసి మరీ తీసిన మూవీ తండేల్. ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఒక రియల్ స్టోరీ ప్యాట్రాటిక్ ఫిలిం గా స్టార్ట్ అయిన ఈ సినిమా సమ్ రియల్ ఇన్సిడెంట్స్ యాడ్ అయ్యాయి. మరి అందరూ కలిసి ఇంతలా ఎఫెక్ట్ పెట్టి తీసిన ఈ తండేల్ మూవీతో నాగచైతన్య కంబ్యాక్ ఇస్తాడో లేడో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి వచ్చేసి 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఫటాఫట్ కొట్టి పడేయండి. శ్రీకాకుళంలోని ఒక ఊరిలో రాజు సత్య అదే మన హీరో హీరోయిన్ గాఢంగా ప్రేమించుకుంటూ ఉంటారు. కొన్ని సిచ్యువేషన్ల వల్ల వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి. ఈ ఇబ్బందుల వల్ల వీళ్ళు విడిపోయారా లేక వాటిని దాటి వాళ్ళ ప్రేమను గెలిచారా అనేది ప్లాట్ లైన్. అయితే లవ్ స్టోరీని ప్యాట్రియాటిజం ని బ్లెండ్ చేయడం చాలా కష్టం. సింపుల్ గా హీరో వేటకు వెళ్లి పాకిస్తాన్ కి దొరికిపోయాడు, ఇక్కడ హీరోయిన్ వెయిట్ చేస్తుందని చెప్పి ఉంటే మూవీ చాలా బోరింగ్ గా ఉండేది. బట్ మూవీని వీళ్ళు అలా తీయలేదు. మంచి కాన్సెప్ట్ రాసుకొని నీట్ గా ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ వచ్చారు. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. తను అనుకున్న స్టోరీని కన్వే చేయడానికి రాసుకున్న డీటెయిల్స్ చాలా బాగున్నాయి. ఈ మూవీలో వీళ్ళు తీసిన కొన్ని షాట్స్ చాలా ఇంప్రెసింగ్ గా అనిపిస్తాయి. సీన్స్ పరంగా కూడా ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్, పోస్ట్ ఇంటర్వెల్ లో వచ్చే సీన్స్, కరాచీ జైల్ పోర్షన్ అండ్ లెటర్ సీన్ ఇలా మంచి మూమెంట్స్ ఉన్నాయి. వీళ్ళు రాసుకున్న ప్రతి కాన్సెప్ట్ ఈ మూవీలో సూపర్ గా వర్కౌట్ అయ్యాయి. డిఎస్పీ బీజిఎం ఇంకో మేజర్ స్ట్రెంత్ ఈ సినిమాకి. అండ్ ఈ మూవీ స్టోరీ కోసం వీళ్ళు చాలా రీసెర్చ్ చేశారని అర్థమవుతుంది. చాలా వరకు ఏంటి ఇదంతా రియల్ గా జరిగిందా, వీళ్ళు లిబర్టీస్ ఎక్కువగా తీసుకున్నారు అనిపించిన లాస్ట్ లో న్యూస్ పేపర్ కటింగ్స్ వేస్తారు. చాలా వరకు వీళ్ళు రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని స్టోరీ రాసుకున్నారని అర్థమయ్యింది. హ్యాట్స్ ఆఫ్ అసల్. సినిమాటోగ్రఫీ బై శ్యామ్ దత్ అండ్ ఎడిటింగ్ బై నవీన్ నోలి. వీళ్ళైతే టూ గుడ్. సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ అయితే వేరే లెవెల్ అసలు. నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ మూవీలో చేపలు పట్టే వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళుండే ప్లేసెస్, చేసే పనులు ఇలా మల్టిపుల్ థింగ్స్ ని డీప్ గా తీయకుండా చాలా సింపుల్ గా స్టోరీలోకి తీసుకెళ్లారనే ఫీలింగ్ వచ్చింది. ఇంకా కొంచెం తీసుంటే బాగుండేదేమో అనిపించింది నాకైతే. ఇది తప్ప మూవీ ఓవరాల్ గా టూ గుడ్. మీరు కూడా ఈ మూవీని థియేటర్ కి వెళ్లే చూడండి, చాలా బాగుంది. మీలో ఎవరైనా మూవీ చూసారా, చూసి ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాన్ ఆఫ్ రియాక్ట్స్.